స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో బాధితులు హాజరై తమ ఫిర్యాదులు అందించారు. మొట్టమొదటిగా ఫోన్ ద్వారా జిల్లా వాసుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు అనంతరం గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమోదైన కేసులను పరిశీలించి త్వరితగతిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బుక్ చేశారు. ఏమైనా వచ్చింది? 25 అర్థం కాలేదు. 25 తారీఖు క్యాష్ అంటే సార్ అంటే మీకు డెలివరీ అవుతుందని మాకు మెసేజ్ రావడం జరిగింది సార్. ఓకే సార్ 27వ తారీఖు మార్చి 27వ తారీఖు మీరు చేసే క్యాష్ చేస్తామని మెసేజ్ పంపించడం జరిగింది సార్. అండి మా బజార్ 14 వార్డు అండి. 14 వార్డులో మేము ఎప్పటి నుంచో నివసిస్తుంది. పుట్టి పెరిగిన పెదరావూరి. మా ఇంటి కొంచెం ఎడంగా ప్రభుత్వ శ్మశానం ఉందండి. ఎకరం 2 సెంటు. మా నాన్నగారు పుట్టపూర్వం నుంచి ఆ శ్మశానాన్ని వాడలేదు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ వాల్యూ చూస్తే గజం 5,000 ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే ఎకరం వచ్చి 7-8 కోట్లు ఉందండి. కానీ వచ్చిన గతంలో నుంచి కొంతమంది అధికారులు ఏం చేశారు, లంచాలకు అలవాటు పడి శ్మశానం మధ్యలో నుంచి పై వాళ్ళు వెంచి రాస్తే శ్మశానం మధ్యలో ఫ్లాట్లు వేశారు. వేరే ప్రెసిడెంట్ ఏం చేశారంటే గతంలో కొంతమంది అధికారులను ఆసరాగా తీసుకొని పక్క సర్వే నెంబర్లు వేసి దొంగ రిజిస్ట్రేషన్ వేశారు. వేరే సర్వే నెంబర్ వేశారు ప్రభుత్వం ఎకరం 2 సెంట్కి. గతంలో ఎప్పటి నుంచో అండి ప్రభుత్వంలో భద్రావతి మురుగునీళ్ళల్లో వెళ్ళిపోతూ ఉండే ఆ బజార్ నుంచి. దానికి ఏం చేశాడంటే ఈ శ్మశాన్ని ఆక్రమించినాడు. రోడ్డు వేసుకొని 2 వైపుల కాలంలో పూర్తి చేసాడు మురుగునీళ్ళు పోకుండా. గత 10 సంవత్సరాల నుంచి అండి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి గ్రీవెన్స్ కంప్లైంట్ ఇస్తానే ఉన్నానండి. అప్పుడు మా నాన్నగారు కూడా వచ్చారు. మా నాన్నగారికి ఫైల్ ఏరియా వాళ్ళు చనిపోయారండి. వచ్చిన తర్వాత మా పిల్లాడు మెదడువాపు జబ్బు వచ్చింది మురుగునీటి వల్ల. ఏ మాత్రం అండి వచ్చిన తర్వాత ఏంటంటే లంచాలకు అలవాటు పడిపోయి ఏ మాత్రం పట్టించుకోకుండా వచ్చిన నిర్లక్ష్యంగా ఉండి అప్పుడు సురేష్ కుమార్ గారికి ఇచ్చింది, 2013 ఇచ్చినాయి, ఆర్డీఓ గారికి ఇచ్చినాయి. మరి ఆ ప్రభుత్వాలు 7.5 కోట్లు ఇవాళ ఆ ఓపెన్ యాక్షన్ వేసా కానీ కొనుక్కుంటారండి. అటువంటిది ఏంటంటే కొంతమంది బినామీ వచ్చిన తర్వాత వాడు సావిడేసి ఆక్పై చేసి ఏదో చర్యలు తీసుకోకుండా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తారండి. అరండలపేటలోని అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా అభిషేకాలు, హోమము, పూర్ణాహుతిని హంపి పీఠాధిపతులు విద్యారణ్య భారతీ స్వామివారి ఆశీస్సులతో ప్రసాద్ నిర్వహించారు. అనంతరం స్వామివారి అనుగ్రహ భాషణ, ఆశీర్వచనాలతో 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. వేలాది మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. भगं भवति
అక్షరం పరమం పదం రావాల్సిందిగా కోరుతున్నాము. అన్నపూర్ణ గారు విశ్వమే షటో సప్త అష్టౌ నవ పూర్తిగా రాకముందే రికార్డు స్థాయిలో ఎండలు మండుతున్నాయి. గత 4 రోజులుగా ఎండల తీవ్రతకు ఇంటి నుండి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎండలకు తోడు గత 2 రోజుల నుండి వడగాలులు కూడా వేయడంతో పగటి సమయాలలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ముందస్తుగా ఎండలు పెరగడంతో నగరంలో కూలర్ల వ్యాపారం జోరందుకుంది. మధ్య తరగతి ప్రజలు ఎక్కువ శాతం కూలర్ల వైపు ఆసక్తి కనబరుస్తూ ఉండడంతో ఈ ఏడాది వీటి కొనుగోలు ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధరలు 2000 నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఏపీయూడబ్ల్యూజే నాయకుల డిమాండ్. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఏపీ రైతు సంఘం నాయకుల డిమాండ్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఏడాది పాటు చేస్తున్నాం. అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాలరావు. ఇవే రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.